చాలా కోపంగా ఉన్నాడు. లిల్లీ ఇంటికి వచ్చేసింది, ఇక నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. అసలు 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 అబ్బిగాడు ఏమయ్యాడు మా? అబ్బి వీళ్ళకి దొరికితే ఎప్పటికైనా మనకి డేంజరే. ఎలా మామ్? ఏంటి సామాన్య, ఇలా ఉన్నావేంటి? ఏంటి సామాన్య, ఒళ్ళు వేడిగా ఉందేంటి? ఫీవర్ వచ్చిందా? అయ్యో, అదేంటి సడన్ గా ఈ ఫీవర్ ఏంటి? ఒక పక్కన ఈవినింగ్ సంగీత్, ఆ తర్వాత సూర్యతో పెళ్లి. ఈ టైంలో నీకిలా ఫీవర్ వస్తే ఎలా సామాన్య? హే సమంత, విల్ యు స్టాప్ ది నాన్సెన్స్? అరే, ఎందుకు ఈ ఎక్సైట్మెంట్? కూల్ కూల్ సామాన్య. సమంత, అప్పుడే ఏదో అయిపోయిందని గేమ్లో నువ్వే విన్నర్ అని అనుకోకు. బేబీ, లిల్లీ ఇంటికి వచ్చింది కాబట్టి గేమ్ ఈజ్ ఓవర్ అనుకుంటుంది పాపం. పోర్ సమంత, నువ్వలా అనుకుంటే రియల్లీ యూర్ అ స్టూపిడ్. లిల్లీ వచ్చేస్తే అంతా అయిపోయిందా? అసలు సిసలు వెపన్ అభి 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 వాడు వాడు వాడొకడున్నాడు, అది మర్చిపోకు. అయ్యో 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 సామాన్య, నేను నిజంగా అభి విషయం మర్చిపోయి అంతా అయిపోయిందని నీ మీద విజయం సాధించాననుకొని ఆనందిస్తున్నాను. కానీ అభి అనే బ్రహ్మాస్త్రం నీ దగ్గరే ఉందని, నువ్వు ఆ అస్త్రం ఎప్పటికైనా వదులుతావని విషయం మర్చిపోయాను సామాన్య. హే, డోంట్ ప్లే విత్ మీ. యాక్టింగ్ ఆపవే. లిల్లీని తప్పించాననే గర్వంతో ఓవర్ యాక్షన్ చేయకు. అది కాదు సామాన్య. లుక్, నీ హెడ్ మీద గాయం అవటం, ఆ తర్వాత లిల్లీ ఎంటర్ అవటం అంతా నీ పనే అని నాకు తెలియదనుకుంటున్నావా? ఐ నో సామాన్య. నా బర్త్డే పార్టీలో ఏం జరిగిందో చెప్తే కానీ అసలు విషయం బయటపడదని, సూర్య మీద అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నామని, నా క్రెడిట్ కార్డ్ మిస్ అయిందని, అది మిస్యూజ్ అయిందని, చివరికి చివరికి నా ఫోన్ పోయిన విషయం కూడా నాకు తెలుసు సామాన్య. అది ఎవరి దగ్గరుందో కూడా నాకు తెలుసు. నేను నీ కంట్రోల్లో ఉండగా నేను నిన్నేం చేయగలను చెప్పు? అయినా నాకు అలాంటి ఐడియాసే లేవు సామాన్య. సూర్య నిన్నే పెళ్లి చేసుకుంటాననే మాట మీద ఉండగా నేనెందుకు నేను డిస్టర్బ్ చేస్తాను చెప్పు? సి, ఐల్ నెవర్ డిస్టర్బ్ యూ, ఓకే? కాబట్టి ఇంకేమీ ఆలోచించకుండా రెడీ అయిపో సామాన్య. సంగీత్కి వెళ్ళాలి కదా. నీ సంగీత్ నేను దగ్గరుండి ఇంత గ్రాండ్ గా జరిపిస్తాను, నువ్వే చూస్తావుగా సామాన్య. సో గెట్ రెడీ ఫాస్ట్, ఓకే? బేబీ, ఈ సమంతని నమ్మచ్చంటావా? అభి నోరు తెరిస్తే కదా మామ్ మనం భయపడాలి. ఆ విషయం గురించి ఆలోచించకుండా నైట్ అంతా టెన్షన్ పడ్డాను. బట్ నో ప్రాబ్లం. బేబీ, మనకి ఇంకొక మోరల్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ రాజీ. కానీ
ఇప్పుడు తను నీ మీద చాలా కోపంగా ఉంది. తనని ఎలాగైనా కూల్చేయి. తను మన పక్కనుంటే మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే మామ్. ఈరోజు ఎలా అయినా రాజీ ఆంటీతో మాట్లాడి తనని కన్విన్స్ చేయాలి. ఎస్. దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టు సామాన్యుని పెళ్లి చేసుకోబోతూ సూర్య శామ్తో అలా ఆటలు పాటలు నాకేం నచ్చలేదు. శామ్ని ఎలాగైనా కాపాడుకొని నా కోడలు చేసుకోవాలంటే సామాన్యకి జాగ్రత్తలు చెప్పాలి. రాజీ ఆంటీ వస్తుంది. అమ్మో, అందరి ముందు నన్ను దద్దమని చేసింది. దీంతో అస్సలు మాట్లాడకూడదు. ఆంటీ ప్లీజ్ నన్ను క్షమించండి. నిన్ను నమ్మడం అంటే ముప్పు తిప్పలు పడి 3 చెరువులు నీళ్లు తాగినట్టే. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అమ్మో, నువ్వు తేనె పూసిన కత్తి లాంటి దానివి. నీతో స్నేహం చేయటం అంటే శకునం చెప్పే బల్లి కొడుతులో పడ్డట్టే. నన్ను వదిలే తల్లి. నీ వల్ల అందరి ముందు మోటలు అవమానాలు పడాల్సి వచ్చింది. నీకు దండం పెడతానమ్మా. ఆంటీ ప్లీజ్ ఆంటీ, నేను చెప్పేది కాస్త వినండి. చాలే ఊరుకో. అందరి ముందు చెప్పమంటే చెప్పకుండా ఇప్పుడు నాతో ప్రత్యేకంగా ఏం చెప్తావు? నేను అందరి ముందు అలా మాట్లాడడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఆంటీ. ఏమిటో అది? నాకు ఈ వజ్రపాటి ఆస్తి గురించి తెలిసింది ఎవరి ద్వారానో తెలుసా? అది చెప్పమనే కదా నిన్ను అంత మొత్తుకున్నాను. అందరి ముందు చెప్తే బాగుండదని చెప్పలేదు. వజ్రపాటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అసలు ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయి? సమంత వాళ్ళ డాడ్ విలియమ్స్ దగ్గర. అవునా? కళ్యాణి వాళ్ళ దగ్గర మా వజ్రపాటి ఆస్తి పత్రాలు ఉన్నాయని నీకెలా తెలుసమ్మాయి? సమంత ఫోన్కి వాళ్ళ డాడ్ కాల్ చేశారు. ఆ కాల్ నేను అటెండ్ చేశాను. అప్పుడే ఈ విషయం తెలిసింది. వాళ్ళ డాడ్తో మాట్లాడి ఈ వాల్యుబుల్ మ్యాటర్ తెలుసుకున్నాను. అవునా? అయితే సామాన్య మరి ఇదిగో అమ్మాయి, నాతో మాట్లాడొద్దని చెప్తున్నాను కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలా అంటారేంటి ఆంటీ? ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నేనేం విన్ను. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో, నాకేం చెప్పొద్దు. చూసించాలి కానీ వెళ్ళిపో ఇక్కడి నుంచి. అంతేనా ఆంటీ? అంతే అంతే. ఇంకా వెళ్ళమన్నా కదా, వెళ్ళు వెళ్ళమ్మా. అమ్మయ్యా, అక్క దీంతో ఇలా ఉంటే చాలు, దీని పీడ విరగడవుతుంది. అన్నీ ఉన్నాయి కదా. అంటే ఆస్తి పత్రాలు కళ్యాణి దగ్గర ఉన్నాయన్నమాట. అమ్మయ్యా, ఇక ఏ దిగులో లేదు. శామ్ ఎలాగో నాకు కోడలవుతుంది కాబట్టి ఆస్తి మొత్తం మాదే అవుతుంది. అమ్మా సామాన్య, అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నావో. సూర్య, సూర్య రారా, ఇలా వచ్చి సామాన్యం చూడు. ప్రపంచంలోని అందగత్తలందరినీ తలదన్నేలా ఉంది. అమ్మా, ఏంటిది? నిన్ను అందరి ముందు హేళన చేసింది, అలాంటి దాన్ని నువ్వు పొగుడుతున్నావా? మీ అమ్మ అంతే పద్మ. ఎవరు ఎన్ని చేసినా ఏమన్నా అన్ని దులిపేసుకొని మళ్ళీ ఇలాంటి వాళ్ళకి కొమ్ము కాస్తుంది. జయంతి, ఇప్పుడు మళ్ళీ ఆ ఓల్డ్ స్టోరీ తేవడం ఎందుకు? అమ్మా, ఇది అసలేం బాలేదు. బాగోపోవటమేంటే? ఇంత అందంగా ఉంటేను. అమ్మ సామాన్య ఉండమ్మా. గంగా, గంగా హారతి పళ్ళని తీసురా.
వెలిగించు. ఆంటీ, సూర్య వస్తున్నాడు. ఇద్దరికి కలిసి దిష్టి తీయండి. అలాగే. సూర్య, నువ్వు కూడా పక్క నుంచో, దిష్టి తీస్తాను. నాకు దిష్టి ఎప్పుడో వదిలిపోయింది పెద్దమ్మ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, మా ఆయన గారి దిష్టి, సూర్య దిష్టి, శామ్ దిష్టి, పద్మ దిష్టి, అల్లుడు గారి దిష్టి, రత్నమాల గారి దిష్టి, ముఖ్యంగా జయంతి దిష్టి. అన్ని దిష్టిలు పటాపంచలు అయిపోవాలి. అమ్మ గంగా, ఇట్రా అమ్మా, ఇదిగో ఇది తీసుకెళ్ళు పో. అమ్మ సామాన్య, సామదనా సూపర్, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ. ఆంటీ, ఏంటి ఆంటీ, నేను పిలుస్తుంటే తనని చూస్తూ మాట్లాడతారేంటి? శామ్ అందం అలాంటిది, మరి ఎలాంటి కళ్ళనైనా అలా అలా కట్టి పడేస్తుంది. అమ్మ శామ్, నీకు ఎవరి దిష్టి తగులుతుందో నువ్వు రామ్మా, దిష్టి తెస్తాను. అమ్మా, ఎంత కర్పూరం రంగు నీళ్లుంటే మాత్రం మనిషి మనిషికి దిష్టి తీయటం ఎందుకు? సామానికి దిష్టి తీస్తే అర్థం ఉంది, శ్యామకెందుకు? ఇక్కడెవ్వరూ దిష్టి తీయించుకోవాలని సరదా పడ్డం లేదు. అసలు నువ్వెందుకు ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యావు? ఏం పాపం, మా సాముదిన అందం ముందు సంగీత్లో నీ అందం వెలవెలబోతుందనా? పద్మా పద్మా, ఏది ఆ చెయ్యలేవు? అదే ఆలస్యంగా అన్నా ఆణిముత్యం లాంటి మాట అన్నావు. అవును పద్మ, చిన్నత్తయ్య గారు చెప్పింది కరెక్ట్. ఆంటీ, మీరంతా కాదు, సంగీత్కొచ్చే వాళ్ళు చెప్పాలి మా ఇద్దరిలో ఎవరు బ్యూటిఫుల్ గర్ల్ అని. పద్మ, మనం వెళ్ళొద్దు. మనం వెళ్ళాలి పిన్ని. శామ్ వదిన ఏవో సర్ప్రైజెస్ ప్లాన్ చేశానని చెప్పింది. అది కాదు పద్మ, అక్కడ సూర్య పక్కన ఈ రాక్షసిని నేను చూడలేను. పిన్ని, మనం వెళ్తుంది సూర్య కోసం, శాముదిన కోసం. సరే, ఓకే, నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు? నాతో ఎవరు వస్తున్నారు? నేను. అవును, ఇంతకీ పోలీస్ అక్కేది? ఇక్కడ తన డ్యూటీ అయిపోయిందంట. ఇక నీకు సెక్యూరిటీ అవసరం లేదు, ఆఫీస్కి వచ్చేయమని కమిషనర్ గారు ఆర్డర్ వేశారట. ఈ మాట నీతో చెప్పాలనుకుంది, కానీ నువ్వు బిజీగా ఉన్నావని నాతో చెప్పేసి వెళ్ళింది. నేను సామాన్య పార్టీ.
చంద్ర ఏంట్రా ఇది? అవును, నేను సామాన్యతోనే వస్తా. ఏ ఈ ఫ్రెండ్ ఒకసారి ఏమంది? నువ్వే కాదు, నువ్వు పద. సామాన్య కూడా నా ఫ్రెండ్ అనే కదా. సో నాకు సామాన్య న్యూ ఫ్రెండ్. చంద్ర ఇదేం బాలేదు. సారీ బాబు గారు, ఈ విషయంలో నా నిర్ణయం మారు. మీరు పదండి, రండి. సామాన్య మనం కార్లో వెళ్దాం రా సామాన్య. నేను సూర్య కార్లోనే వస్తాను. నీకు అసలు మైండ్ ఉందా? ఈ టైంలో అన్నయ్య కార్ డ్రైవ్ చేయడం ఏమన్నా బాగుంటుందా? యూర్ రైట్. అవును, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావేంటి? ఈ డ్రామా ఏంటి చంద్ర? ఇంతే ఇంతే, మంచిగా ఉండి మంచి కోరితే ఇంతే. ఈ మనుషులు ఇంతే, ఈ మెంటాలిటీస్ ఇంతే, చివరికి నువ్వు కూడా ఇంతే. పోన్లే సామాన్య, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నన్ను నమ్ముతావన్న నమ్మకం నాకుంది. అమ్మ సామాన్య, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. ఒరే ఏంట్రా ఇది? ఉన్నట్టుండి నువ్వు మారిపోయావేంటి? అమ్మా, సంగీత్ తర్వాత ఏంటి? వీడికి శామ్ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఈ మాట అంటాడు. వేదవా, అంతా మనసులో దాచుకొని పైకి మాత్రం ఏమీ పట్టనట్టు ఉంటాడు. ఏదైతేనే చంద్ర మన బాటలోకి వచ్చేసాడు. ఇక మిగిలింది శామ్ని కోడల్ని చేసుకోవడమే. ఏం అదృష్టం. పోలీస్ సెక్యూరిటీ కూడా తీసేశారట. ఇప్పుడేం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది. బేబీ డోంట్ వరీ, ఈ టైంలో నువ్వు టెన్షన్ పడుకో, బీ హ్యాపీ. ఎలా మామ్? బేబీ, అభి అనేవాడు ఒకడు ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఆ అభి ఎక్కడున్నాడో మనకు తెలియదు కదా మామ్. ఏంటి గొడవ? ఇంకెక్కడే ఉన్నారు, పదండి వెళ్దాం. ఏంటమ్మా సామాన్య, ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఈ సంగీత్ తర్వాత మీ పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది. అన్నిటికీ నీకు చేదోడు వాదోడుగా నేనున్నాను కదా. పద పద పదమ్మా పద. పద్మావతినా, చిన్న తేదీ. సూర్యకి సామాన్యకి జరిగే సంగీత్ ప్రోగ్రామ్ కి తొందరగా వెళ్ళడం ఎందుకు, నేను తర్వాత వస్తానులే అంది. వస్తుంది కదా? కంపల్సరీ వస్తుంది, పదా. సరే. వెల్కమ్ టు సంగీత్. హాయ్ బ్రదర్. నమస్తే. హే సామాన్య, సూర్య నిన్ను తప్ప ఇంకే అమ్మాయిని టచ్ చేయడనుకుంటా. యో లక్కీ యార్. థ్యాంక్ యూ. అవును, నాకు సూర్యకి జరుగుతున్న ఈ సంగీత్కి
నేను నిన్ను రిసీవ్ చేసుకోవాలి కానీ నువ్వే మమ్మల్ని రిసీవ్ చేసుకొని వెల్కమ్ చెప్తున్నావేంటి? దాట్స్ రొటీన్. అండ్ నౌ a big surprise for you. ఏ సమంత, వీళ్ళిద్దరు పక్క నువ్వెందుకు? తప్ప. వెరీ గుడ్, సూపర్. గర్ల్స్